కొన్ని మూవీస్ కొందరి కోసమే రాస్తారు. వాళ్ళు అనుకున్న హీరోని ఇమాజిన్ చేసుకొని రాసుకున్న తర్వాత ఆ హీరోకి స్టోరీ చెప్పాక హీరో రిజెక్ట్ చేయడం లేదా తర్వాత చూద్దామని చెప్పడం, డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ని ఇంకో హీరోకి చెప్పడం, ఆ హీరో యాక్సెప్ట్ చేసి హిట్ కొట్టడం, బట్ ఆ సినిమా హిట్ అయ్యాక ఎందుకు మిస్ అయ్యానో అని రిగ్రెట్ ఫీల్ అవ్వడం, ఫ్లాప్ అయితే రిజెక్ట్ చేసి మంచి పని చేశా అని అనుకోవడం. ఇలా మన హీరోస్ రిజెక్ట్ చేసి వదులుకున్న మూవీస్ ఏంటో చూద్దాం. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంది. ఆర్య ఫస్ట్ ఈ స్టోరీని సుకుమార్ గారు జూనియర్ ఎన్టీఆర్కి చెప్పారు. ఆ టైంలో లవ్ స్టోరీస్ అండ్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ వద్దు అని రిజెక్ట్ చేశారు. దెన్ ఇట్ వెంట్ టు ప్రభాస్. స్టోరీ నచ్చినా కూడా ఈ మూవీ చేస్తే ఆడియన్స్ లవర్ బాయ్లోనే చూస్తారు, ఆ జోన్లోనే ఉండిపోవాలని చెప్పి స్మూత్గా రిజెక్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ వెంట్ టు రవితేజ. అప్పుడే ఇడియట్ చేయడం, సేమ్ యాటిట్యూడ్ ఉంది అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అండ్ దెన్ ఫైనల్లీ అల్లు అర్జున్ లాక్ ద స్క్రిప్ట్ అండ్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ని చూడటం, కెరీర్ టర్నింగ్ పాయింట్ అవ్వడం. అండ్ దెన్ గజని. మృగదాస్ ఫస్ట్ ఈ స్క్రిప్ట్ని 1200 హీరోస్కి చెప్పారు. మహేష్ బాబు, మాధవన్, విశాల్ ఇంకా చాలామందికి చెప్పారు. హీరో క్యారెక్టర్ వియర్డ్గా ఉండడం అండ్ సెకండ్ హాఫ్ నచ్చక కొంతమంది రిజెక్ట్ చేసేశారు. ఎవరు చేయట్లేదు అని స్టోరీని కూడా షెల్వ్ చేద్దాం అనుకున్నాడు. బట్ సూర్య దీని గురించి తెలుసుకొని తనంతట తానే ముందుకు రావడం అండ్ మూవీ చేయడం. యు నో హౌ ద ఫిలిం హాస్ టర్న్డ్. చెప్పాలంటే సూర్య టర్నింగ్ పాయింట్ ఫిలిం. అండ్ దెన్ జగడం. సుకుమార్ గారు జగడంని ఫస్ట్ అల్లు అర్జున్ కోసం రాశారంట. బట్ క్యారెక్టర్ వాయిలెంట్గా ఉండడం, ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం, ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోలేను అని రిజెక్ట్ చేశారంట. దెన్ మహేష్ బాబుతో ప్లాన్ చేశారు విత్ రామ్ ప్లేయింగ్ యాజ్ బ్రదర్ క్యారెక్టర్. బట్ ఇక్కడ కూడా వాయిలెన్స్ ఎక్కువ అయింది అని చెప్పేసి రిజెక్ట్ చేయడం, ఎట్ లాస్ట్ రామ్కి చెప్పి ఓకే చేయడం. సినిమా రిలీజ్ టైంలో ఫ్లాప్ అయినా కూడా జనరేషన్స్ మారిన కొద్దీ కల్ట్ ఫాలోయింగ్ని పెంచుకుంది జగడం. ఏమయ్య చేసావే. గౌతమ్ మీనన్ గారు ఏమయ్య చేసావే స్టోరీని ఫస్ట్ మహేష్ బాబుతో చేద్దామని స్టోరీని చెప్తే హీరోయిన్ డామినెన్స్ ఎక్కువ ఉంది అండ్ మాస్ ఇమేజ్ ఉన్న టైంలో ఇలాంటి రిస్క్ వద్దు అని వదులుకున్నారు. ఆఫ్టర్ దట్ నాగ చైతన్యకి చెప్పడం అండ్ ఆ రోల్కి పర్ఫెక్ట్ చాయిస్ అనేలా జస్టిస్ చేశారు. టెంపర్ మూవీని వక్కంత వంశీ గారు రవితేజ కోసం రాశారు. పవర్ అనే టైటిల్తో మేహర్ రమేష్ డైరెక్షన్లో సినిమా ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వరకు వెళ్ళింది. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సినిమా ఆగిపోవడం తర్వాత పూరి గారు స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి ఎన్టీఆర్తో తీసి కెరీర్ని మళ్ళీ ఫామ్లోకి తెచ్చుకున్నారు. పోకిరి మూవీని పూరి గారు ఫస్ట్ రవితేజకి చెప్పారు. రవితేజకి నచ్చి వెంటనే చేసేద్దామన్నారు. సర్దార్ సన్ ఆఫ్ ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ని కూడా కన్ఫర్మ్ చేశారు. బట్ రవితేజకి ఎంతో ఇష్టమైన తమిళ్ మూవీ ఆటోగ్రాఫ్ మూవీ తెలుగు రీమేక్ రావడం, పూరిని వెయిట్ చేయమని చెప్పడం, బట్ పూరి మహేష్ బాబుతో ప్రొసీడ్ అవ్వడం, ఎట్ లాస్ట్ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం. కిక్ మూవీని ప్రభాస్తో చేయాలని స్టోరీ నరేట్ చేస్తే హీరో క్యారెక్టరైజేషన్ నచ్చినా కూడా ఆ ఫాస్ట్ టాకింగ్ కామెడీ టైమింగ్ మెయింటైన్ చేయలేను అని రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఆఫ్టర్ ఇట్ వెంట్ టు జూనియర్ ఎన్టీఆర్. డేట్స్ అడ్జస్ట్ అవ్వక మిస్ చేసుకున్నారు. అండ్ దెన్ ఎట్ లాస్ట్ రవితేజకి చెప్పడం తను తప్ప ఇంకెవరు ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేయరు అన్నట్టుగా చేశారు. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా చాలా బ్లాక్ బస్టర్ని మిస్ చేసుకున్న హీరోస్ గురించి పార్ట్ 2లో చెప్తా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.